యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నేను దగ్గర నుంచి చూసాం, అసలు ఫీల్ చాలా హై ఉంది, చాలా బాగుంది. జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. డైలాగ్ అదిరిపోయింది కదా. ఎస్, ఇదే ట్రైలర్ లాంచ్, హిట్ 3 ట్రైలర్ లాంచ్ కూడా వైజాగ్ సంగం సర థియేటర్ లో దద్దరిల్లిపోయింది. ఆ సౌండ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా నేచురల్ స్టార్ నాని కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు హిట్ 3 ట్రైలర్ లాంచ్ అవుతోందా, నానిని ఎప్పుడు దగ్గరగా చూస్తామా అని ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీగా ఎగోర్గా వెయిట్ చేశారు. సో ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా నాని ఎంట్రీ ఇవ్వడమే కాదు, నేను వైజాగ్ అల్లుడిని అంటూ అది ఇక్కడ పక్క నుంచి అరాచకాలు సౌండ్స్ వినిపిస్తున్నాయి. సో వైజాగ్ వచ్చాను, చాలా హ్యాపీగా అనిపించింది. వైజాగ్ అల్లుడుగా నాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫ్యాన్స్ అందరికీ బిగ్ థ్యాంక్స్ చెప్తూనే హిట్ 3ని కూడా అంతే హిట్ చేయండి అంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. సో ఇంకొక వైపు లాఠీని నెక్స్ట్ లెవెల్లో వాడారని చెప్పొచ్చు. ప్రతి ట్రైలర్లో కనిపించిన కొన్ని మూమెంట్స్ అన్నిటిలో కూడా లాఠీని ఇంత వైలెంట్గా వాడతారా అనిపించింది. ఒకసారి ఫ్యాన్స్తో మాట్లాడదాం. ఏమనిపించింది ట్రైలర్ అయితే కేసీపీడీ ఉంది. ఒక్కొక్క షాట్ అయితే మైండ్ బ్లోయింగ్. నాని వైలెన్స్ మాత్రం మామూలుగా లేదైతే. వన్ ఆఫ్ ది నాని హైయెస్ట్ కలెక్షన్ వస్తుంది ఈ మూవీతో మాత్రం. అది మనం పక్కగా చెప్పగలను. నేను డైలాగ్స్ ఎలా అనిపించాయి? డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాశారు. రాసిన మాత్రం మెచ్చుకోవాలి, చాలా బాగా చెప్పాడు. నాని అయితే ఇంకా ఎక్స్ప్రెషన్ తో ఇంకా యాక్టింగ్ తో మాత్రం చింపేశాడు. స్క్రీనింగ్ ఎలా ఉంది? స్క్రీన్ సెన్స్ ఇంకా కెమెరా యాంగిల్ కూడా చాలా బాగా. ప్రస్తుతానికి ట్రైలర్ వరకు మనం రివ్యూ ట్రైలర్ అయితే చాలా బాగుంది, చెప్పక్కర్లేదు. మార్కొని మించిపోతుంది నిజంగా వైలెన్స్ లో మాత్రం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిక్కీ జే మేయర్ చాలా బాగా ఇచ్చాడు. ఇది సైలెస్ కంబ్యాక్ అనుకోవచ్చు. సైందో తర్వాత మళ్ళీ నాని అన్న వాల్ పోస్టర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చి మళ్ళీ అసలు ఇప్పటి వరకు క్లాస్ సినిమాలు తీసిన నాని దసరాతో జస్ట్ ట్రైలర్ మాత్రమే చూపించాడు. ఇది అసలు ఇప్పటి నుంచి అసలైన వైలెన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. అంటే వైలెన్స్ ని ట్రైలర్ లో చూపిస్తూనే నమ్మేశారు జనం. పోలీసు అని అసలు చూపిస్తాను అని ఒక ట్విస్ట్ ఉంటుంది. ఏమో ఆ ట్విస్ట్లు అన్ని డైరెక్ట్ ట్రైలర్ లో చూసారు కదా, ట్విస్ట్ ఉంది అని అవన్నీ రివీల్ చేస్తే స్పాయిలర్స్ అయిపోతాయి. ఇక్కడతో స్టాప్ చేద్దాం. ట్రైలర్ మామూలు ఫ్యాన్స్ అయితే మరి పండగ చెప్పక్కర్లేదు. ఫుల్ మీల్స్ అంటున్నారు, పండగ అంటున్నారు ఫ్యాన్స్ అయితే మాత్రం. ఖచ్చితంగా నాని ఏ క్యారెక్టర్ చేసినా యాక్టింగ్ గా ఉంటుంది. చాలా న్యాచురల్ గా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోతారు కాబట్టి అందరికి ఆల్ జోనర్స్ కి నచ్చుతోంది. ఎందుకంటే అభిమానులందరూ కూడా చాలా స్వచ్ఛందంగా ఆయన్ని చూడటానికి, ట్రైలర్ లాంచ్ లో పార్టిసిపేట్ చేయడానికి, ఒక వైజాగ్ అల్లుడుగా ఆయనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి మేము వచ్చామంటున్నారు. ఇంకొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ట్రైలర్ చూసిన వాళ్ళు. వాళ్ళతో కూడా ఒకసారి రివ్యూ తీసుకుందాం. చలో, హిట్ 3 ఎలా ఉంది ట్రైలర్ లో? అదిరిపోయింది అసలు. క్రేజీ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాని సైడ్ నుంచి ఇవన్నీ. మనం ఒక నేను లోకల్, అష్టాచమ్మ ఇలాంటి సాఫ్ట్ మూవీస్ తీసే నాని మనకి ఈ వైలెన్స్ ని సరిపోదా శనివారంతో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ దీంతో, ఈ మూవీతో, ఈ ట్రైలర్ తో రీడిఫైన్ చేశారన్నమాట. ఈగర్లీ వెయిటింగ్ అసలు May 1 కోసం. సముద్రం ఎరుపెక్కుతుంది. ఆల్ ది బెస్ట్ నాని. లాఠీని కూడా ఇంత వైలెంట్ గా వాడొచ్చు? ఎగ్జాక్ట్లీ, అసలు సర్కార్స్ లాఠీ. ఇంకా మీద ఇట్స్ నాట్ జస్ట్ లాఠీ, ఇట్స్ సర్కార్స్ లాఠీ, అర్జున్ సర్కార్స్ లాఠీ. అలానే ఉంటుంది ఇంకా మీదట మొత్తం. నాని ఎప్పుడు వచ్చినా సరే హీ కమ్స్ విత్ సంథింగ్ న్యూ. ప్రతి దాంతో మారుస్తాడు అన్నమాట. హీ రీడిఫైన్స్. లవ్ అనే దాన్ని కూడా ఒక కొత్త కోణంలో చూపిస్తాడు, ఫ్యామిలీని కూడా కొత్త కోణంలో చూపిస్తాడు. జస్ట్ లాస్ట్ మూవీలో వైలెన్స్ లో సింగిల్ ఎస్ ఉంటుందా, డబుల్ ఎస్ ఉంటుందా అంటున్నారు. ఇప్పుడు వైలెన్స్ స్పెల్లింగ్ మొత్తం మార్చి చూపిస్తున్నాడు నాని. అసలు ట్రైలర్ చూస్తే మధ్యలో ఉంటే అర్జున్ సార్, జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. ఎలా అనిపిస్తుంది డైలాగ్? క్రేజీ అసలు, అన్ఎక్స్పెక్టెడ్. అంటే నాని ఓకే హీస్ కుకింగ్ సంథింగ్ వైలెంట్ అని చెప్పి అనిపించింది, బట్ ట్రైలర్ చూస్తే మైండ్ పోయినట్టు ఉంది. సొసైటీ కోసం ఒక వ్యక్తి కమిట్మెంట్ ఎలా ఉంటుందో చాగంటి గారు
ఆ ప్రవచనాలు చెప్తూ ఉన్నప్పుడు ఈయన యాక్షన్ అనేది ఎట్లా సింక్ యాక్చువల్లీ నేను చాలా పెద్ద కృష్ణుడు భక్తురాలి. సో నానికి కూడా పెద్ద ఫ్యాన్ అన్నమాట. సో ఈ మూవీలో యాక్చువల్లీ నాకు పెద్ద హై ఇచ్చింది అదే. కృష్ణుడి గురించి బ్యాక్గ్రౌండ్ వస్తూ దాంట్లో నానిని చూపించడం ఇట్స్ లైక్ సంథింగ్. అంటే కామన్ ఫ్యాన్స్ ఉంటారు కదా కృష్ణుడికి నానికి, వాళ్ళందరికీ ఇది పెద్ద ఫీస్ట్ అన్నమాట. అసలు క్రేజీ, అసలు చాలా బాగుంది. డైరెక్ట్ గా నానిని చూసినప్పుడు తను మాట్లాడినప్పుడు ఏమనిపించింది? నాని అసలు నేను యాక్చువల్లీ ప్రతి మూవీకి నాని థియేటర్కి వస్తాడేమో అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి మరీ చూస్తాను. బట్ ఇప్పుడు వైజాగ్ రాగానే ఇంకా అసలు నాని చూడడం ఇట్స్ లైక్ చెప్పాడు కదా వైజాగ్కి అల్లుడు అని చెప్పి, ఫెల్ సో గుడ్. అల్లుడికి గ్రాండ్ వెల్కమ్ కూడా వచ్చింది. చూసారు కదా మీరు కట్అవుట్ అవన్నీ, అసలు క్రేజీ. ఏమనిపించింది ట్రైలర్? ఎలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాని ఈ జానర్ లో చూస్తాను అసలు ఎప్పుడు అనుకోలేదు. అసలు వైలెన్స్ అనే పదాన్ని మార్చేశాడు నాని. అసలు నాని గారు అసలు అనుకోలేదు. అసలు మార్కో కాదు, కేజీఎఫ్ కాదు, హిట్ 3 వచ్చాక రికార్డులు మారిపోతాయి. న్యూస్ మొత్తం అంతా ఇదే ఉంటది. ఈ ఇయర్ మొత్తం నాని ఇయర్, అది మాత్రం పక్క చెప్పగలను. మార్చ్ 1 మోటో అంటే మే 1 కదా మే 1. అబ్ కి బార్ అర్జున్ సర్కార్. జనాల మధ్యలో ఉంటే సర్కార్, మృగాల మధ్యలో జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కానీ అసలు నాని చూస్తాను అనుకోలేదు ఎప్పుడు. అంటే ఆల్మోస్ట్ 1 year నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికి డైలీ టీజర్ వేస్తూనే ఉంటాను మా టీవీలోని. హ్యాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాని. క్యూరియాసిటీ మీలో కనపడుతుంది. Yes. నాని దగ్గర నుంచి చూసాం, అసలు ఫీల్ చాలా హై ఉంది, చాలా బాగుంది. ఇప్పటి వరకు నాని మూవీస్ అంటే ఒక జోనర్, బట్ ఇప్పుడు వైలెన్స్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. నానిని ఏ జోనర్లో అయినా చూసేయచ్చు. నాని కోసం ఎంతమంది జనాలైనా వస్తారు. ఆల్ ది బెస్ట్ నాని. హిట్ ట్రైలర్ మటుకు ఎక్సలెంట్, వైల్డ్ ఫైర్. ఇంకా అసలు అరాచకం అంతే. మే 1 మటుకు అరాచకం జరుగుతుంది వైజాగ్ లో, పక్కాగా అరాచకం జరుగుతుంది. థియేటర్లన్నీ కూలిపోతాయి పక్కాగా. ఇది మటుకు నాని ఫ్యాన్ గా నేను చెప్తున్నాను, వైల్డ్ కోడ్ ఫ్యాన్. ఎనీ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ అయినా యాప్ట్, ఏ క్యారెక్టర్ అయినా, లవ్ స్టోరీ అయినా, ఏ క్యారెక్టర్ అయినా పక్కాగా నాని తర్వాత ఏదైనా నానికి మరి ఇంకా సెల్యూట్ చెప్పొచ్చు నానికి మటుకు. ఎందుకు ఎప్పుడు నానికి ఫ్యాన్ అయిపోయారు మీరు? నేను నిన్ను కోరితో నేనైతే ఒక ఫ్యాన్ క్రియేట్ అయిపోయాను. నేనైతే చాలా నచ్చింది నిన్ను కోరి. అక్కడి నుంచి ఫుల్గా మీ నాని ప్రతి మూవీ కూడా ఫస్ట్ డే చూస్తాం, మార్నింగ్ షో పక్కాగా.